యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం దేవరా సీక్వెల్ పై హాట్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ మెగా ప్రాజెక్టుకు దేవరా 2 ఖచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ ఇటీవల జపాన్ లో కన్ఫర్మ్ చేశారు. తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ ఇచ్చిన అప్డేట్ అభిమానుల్లో జోష్ నింపింది. తన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ దేవరా 2 ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత మొదలవుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ సీక్వెల్ కోసం నరేషన్ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో దేవరా 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ ఈ సీక్వెన్స్ ను మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కళ్యాణ్ రామ్ నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుందని అభిమానులు ఆశిస్తున్నారు. దేవరా 2తో నందమూరి హీరోలు మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం. నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా దూసుకొస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. దర్శకుడు శైలేష్ కొలనుతో నాని కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రీసెంట్ గా విడుదలైన హిట్ 3 ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఈ సినిమాపై నాని ధీమా అంతా ఇంతా కాదు, ఓ రేంజ్ లో ఉంది. తన నిర్మాణంలో వచ్చిన కోర్టు సినిమా ప్రమోషన్స్ లో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అంటూ బోల్డ్గా చెప్పాడు. కట్ చేస్తే కోర్టు సూపర్ హిట్. ఇప్పుడు హిట్ 3తో అదే జోష్లో కొనసాగిస్తున్నాడు నాని. హిట్ 3 కొత్త థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే ఇక నా సినిమాలు చూడొద్దు అంటూ మరోసారి సవాల్ విసిరాడు. ఈ స్టేట్మెంట్తో నాని ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అర్థమవుతోంది. సాలిడ్ యాక్షన్, థ్రిల్లింగ్ స్టోరీతో హిట్ 3 బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమా? ఈ సినిమా నాని కెరీర్లో మరో మైలురాయి అవుతుందా అన్నది తెలియాలంటే థియేటర్లో సందడి చేయాల్సిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ జాట్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలతో సందడి చేస్తోంది. గోపీచంద్ మల్నేని డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజు 9.5 కోట్ల నెట్ సాధించిన జాట్ రెండో రోజు 7 కోట్లకు పడిపోయి 400 షోలను కోల్పోయింది. అయితే వీకెండ్ లో ఊపందుకొని మూడో రోజు 9.75 కోట్లు, నాలుగో రోజు 14 కోట్లతో ఊపు మీదుంది. ఐదో రోజు 7.25 కోట్లతో మొత్తం 47.5 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్, 63.75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. రాజస్థాన్, యూపీ, హర్యానాలో సన్నీ డియోల్ ఫ్యాన్స్ బేస్ తో సింగిల్ స్క్రీన్లలో బలంగా ఆడుతున్న ఈ మూవీ మల్టీప్లెక్స్లలో మాత్రం వెనుకంజలో ఉంది. గద్దర్ 2తో పోలిస్తే కలెక్షన్స్ తక్కువే అయినా సన్నీ మాస్ ఇమేజ్ తో జాట్ ఇంకా ఆశలు రేకెత్తిస్తోంది. రణదీప్ హుడా, రెజినా కసాండ్రా కీలక పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామా వర్కింగ్ డేస్ లో ఎలాంటి ఊపు చూపిస్తుందనేది ఆసక్తికరం.